హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అవగాహన లేదు బ్రో. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ చాలా బాగా నచ్చడం కోసం చాలా బాగా మాట్లాడుకుందాం. అసలు ఒక మూవీ చాలా బాగుండడానికి రీజన్స్ ఏముంటాయి అంటారు? స్టోరీయా? ఏమో. పాటలు మేబీ, మంచి బీజిఎం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బిగ్ ప్రొడక్షన్, బిగ్ బిగ్ సెట్ పీసెస్, ఏమో ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్స్ అయ్యి ఉండొచ్చు. బట్ ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి యాక్టర్ ఉంటే ఎలాంటి స్టోరీనైనా, ఎలాంటి సీన్స్ నైనా మేనేజ్ చేసేయచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అలా అని చెప్పి పుష్ప 2 మేనేజ్ చేశారా అంటే ఏమో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ పుష్ప 2 ఈస్ కంపారిటివ్లీ పుష్ప 1 కన్నా రైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ ఇట్ ఈస్ వెరీ అండర్స్టాండబుల్ అని ఎందుకనంటే పుష్ప 1 ఈజ్ అబౌట్ ద రైజ్ ఆఫ్ పుష్ప కదా. ఒకటి ఎదుగుతున్నప్పుడు ఆ జర్నీని చూపించడం చాలా ఈజీ. ఐ మీన్ రాసుకోవడం, గ్రౌండ్ రియాలిటీకి రిలేటబుల్ గా రాసుకోవడం ఈజీ అని అంటున్నాను. అగైన్ ఇక్కడ ఏది ఈజీ కాదు, ఫిలిం మేకింగ్ అసలు ఈజీ కాదు. ఈజీ ఇన్ ద సెన్స్ కంపారిటివ్లీ టు ద రూల్ ఆఫ్ పుష్ప. సో కంపారిటివ్లీ రైటింగ్ ఈజ్ మేజర్ డ్రాబ్యాక్ పుష్ప 2 లో. ఇటు రైటింగ్ అని సాగుపడుతున్నాడు. అసలు రైటింగ్ ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చెప్తాను మీకు. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, పుష్ప 1 లో సికావత్ ర్యాండమ్ ఎంట్రీ వస్తుంది, విచ్ ఇస్ లైక్ ముందు గోవిందప్పకి ఏమైందో అవేం తెలియదు కదా. సో దట్ ఈస్ ద ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ద రైటింగ్. సో అలాంటి సీన్స్ చాలా ఉంటాయి పుష్ప 2లో. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంత చెప్పాను కదా, ఇంత కంపేర్ చేశాను కదా. సో కంపారిటివ్లీ ఇప్పుడు కూడా పుష్ప 1 కంటే నాకు పుష్ప 2 10 టైమ్స్ బెటర్ అనిపించింది, 10 టైమ్స్ ఎక్కువ నచ్చింది. ఇంకా పాజిటివ్ కోసం మాట్లాడుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. లైక్ రైట్ ఫ్రమ్ ద ఎంట్రీ, డైలాగ్స్, సీన్ ప్రోగ్రెషన్, సెట్టింగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా మంది ఆఫ్ ఉందని చెప్పారు అక్కడక్కడ, బట్ ఎంటైర్ మూవీ నాకు ఎక్కడ తగ్గలేదని అనిపించింది. ఇట్ వాస్ క్రేజీ కమర్షియల్ ఫిల్మ్. ఇట్స్ ఎ క్రేజీ కమర్షియల్ మాస్టర్ పీస్. ఐ మీన్ మెంటల్స్. ఇప్పుడు అసలు పుష్పకి మేజర్ ప్లస్ పాయింట్, ద పాజిటివ్ ఆఫ్ ద ఫిలిం, అల్లు అర్జున్ ఇంకొక నేషనల్ అవార్డు రెడీ చేసుకోండి. అసలు జాతర సీన్స్ కాదు, ఎంటైర్ మూవీ ఒక కసితో చేశాడు. ఆ యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ఆన్ ఫైర్, వైల్డ్ ఫైర్. సో మిగతా క్రూ అంతా కూడా రష్మిక, లైక్ ఎవ్రీ వన్ ఆన్ లైక్ సాలిడ్ పర్ఫార్మెన్స్. యాక్టింగ్ వైజ్ గా ఇట్స్ మాస్టర్ పీస్. ఐ మీన్ లైక్ కమర్షియల్ ఫిలిమ్స్ లో ఇంత యాక్టింగ్ పొటెన్షియల్ చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇట్ వాస్ టూ గుడ్. ఇంకా పాటల కోసం మాట్లాడుకుంటే ఈ మూవీలో సర్ప్రైజింగ్లీ ర్యాండమ్ గా పాటలు ఏం రాలేదు. బట్ ఒక సూసేకి సాంగ్ నాకు కొంచెం వియర్డ్ గా అనిపించింది, సాంగ్ ప్లేస్మెంట్. అగైన్ సాంగ్స్ కూడా ప్రాపర్ సెటప్ ఉంది. దట్ వాస్ టూ గుడ్. కమర్షియల్ సినిమాలో ఇలా చూడడం ఇట్స్ నైస్. ఇంకా మూవీలో హైలైట్స్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో ఒక సీన్ ఉంటుంది పుష్పరాజ్ ది. ఇట్ వాస్ టూ గుడ్. ఇట్స్ ఎ బ్యాంగర్. దెన్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఫాలోడ్ బై జాతర సీక్వెన్స్, క్లైమాక్స్ అయితే మ్యాడ్ మ్యాక్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కమర్షియల్ సినిమా. సినిమాటిక్ లిబర్టీ చాలా ఎక్కువగానే తీసుకున్నారు ఫైట్స్ లో కానీ, సీన్స్ లో కానీ. సో ఇవన్నీ అవాయిడ్ చేసి చూస్తే మీరు సినిమా బాగా ఎంజాయ్ చేస్తారని నా ఫీలింగ్. అగైన్ తెలుగు కమర్షియల్ సినిమాలో నేను ఎప్పుడు చూడండి ఒకటి చూసాను, విచ్ ఇస్ దట్ హస్బెండ్ అండ్ వైఫ్ రొమాన్స్. మనం బేసికలీ లైక్ బిఫోర్ మ్యారేజ్ రొమాన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం, బట్ దిస్ ఈస్ ఆఫ్టర్ ద మ్యారేజ్. ఇట్ వాస్ టూ గుడ్. రైట్ ఫ్రమ్ ద సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ పాయింట్ బా. ఇంకా పుష్ప 1 లో మేజర్ ప్లస్ పాయింట్ విచ్ ఇస్ సినిమాటోగ్రఫీ. ఇక్కడ కూడా చాలా బాగా నచ్చింది. ఆ కలర్ గ్రేడింగ్స్ అవి ఇట్స్ టూ గుడ్. ఎవ్రీథింగ్ వాజ్ స్కేల్డ్ అప్ ఓన్లీ, ఎక్కడ తగ్గించినట్టు ఏం అనిపించలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్ ఓన్లీ. ఇట్స్ గుడ్. మూవీలో ఇంకో హాట్ సీక్రెట్ ఉంది, విచ్ ఇస్ వీడియో లాస్ట్ లో చెప్తా. సో లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే పుష్ప 1 బాగా నచ్చితే పుష్ప 2 అంత నచ్చదేమో అని నేను అనుకుంటున్నాను, బికాస్ బోత్ ద ఫిలిమ్స్ ఆర్ ట్రీటెడ్ వెరీ డిఫరెంట్లీ. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. నాకైతే పుష్ప 2 చాలా బాగా నచ్చింది. సో ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ మైట్ డూ ఇంకొక వీడియో ఆన్ వై ఐ లైక్ పుష్ప 2 మోర్ దెన్ పుష్ప 1. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్. మీకు ఒక హాట్ సీక్రెట్ చెప్తాను అన్నాను కదా, రష్మిక ఈస్ టూ హాట్ ఇన్ దిస్ ఫిలిం. సో చూడండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి గైస్. బాయ్ బాయ్.